Hello guys, welcome back to CodeSpear. ప్రీవియస్గా టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీ టెస్ట్ని మేము మిస్ అయ్యాము. నెక్స్ట్ ఛాన్స్ వస్తే మేము రాయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. ఈ టీసీఎస్ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్కి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసింది నెక్స్ట్ ఫేజ్కి. సో జూన్ 10th నుండి 2025 జూన్ 10th నుండి 24th జూన్ 2025 దాకా మనకి రిజిస్ట్రేషన్స్ ఓపెన్లో ఉంటాయి. టెస్ట్ డేట్ మాత్రం 6th జూలై 2025 ఆన్లైన్ ఎగ్జామ్. సో మన వీడియోస్లో నేను ఇలాంటి జాబ్ అప్లికేషన్స్ జాబ్ పోస్టింగ్స్ గురించి వీడియోస్ పెడతాను. అలాగే టెక్నికల్ స్కిల్స్ మీద ట్యుటోరియల్స్ కూడా చేస్తాను. నాకైతే మీ సపోర్ట్ కావాలి. మన వీడియోస్ని మీకు రీచ్ అవ్వాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఈరోజు నేను టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్కి డేట్స్ ఏంది, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎవరికి పెయిడ్ ఎగ్జామ్ ఉంటుంది, పెయిడ్ ఫీజు ఎవరు కట్టాలి అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సో ఇదన్నమాట అప్లికేషన్ రిజిస్ట్రేషన్ డేట్ అండ్ టెస్ట్ డేట్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అప్లై చేయడానికి రిజిస్ట్రేషన్ ఫస్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గెట్ యువర్ ఎన్క్యూటీ టెస్ట్ స్కోర్. థర్డ్ స్టెప్ వచ్చేసి ఆ స్కోర్ని బేస్ చేసుకొని మనం మల్టిపుల్ జాబ్స్కి వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఫోర్త్ స్టెప్ వచ్చేసి అదర్ కార్పొరేట్ వెబ్సైట్స్ కూడా మనం స్కోర్ని బేస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి గెట్ జాబ్స్ బేసిస్ యువర్ టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీ స్కోర్ అండ్ సూటబిలిటీ. ఆ స్కోర్ని బేస్ చేసుకొని మనం ఈ ఎన్క్యూటీ టెస్ట్ నుండి జాబ్ని తెచ్చుకోవచ్చు. సో ఇవన్నీ కంపెనీస్, ఈ కంపెనీస్ అన్నీ మనకి టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్కి టైఅప్ అయి ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీ కాగ్నిటివ్కి 599 రూపీస్ కట్టాలి. అలాగే ఐటీకి అయితే 999 కట్టాలి. నాన్ టెక్ అయితే 599. ఇలాగా పెయిడ్ ఉంటున్నాయి, పెయిడ్ ఉంటాయి. పెయిడ్ కావాలనుకున్నారు పెయిడ్ కట్టుకోవచ్చు. సో ఏంటంటే ఇప్పుడు మనకి 2026 బ్యాచ్ జరుగుతుంది కాబట్టి 2026 బ్యాచ్కి ఫ్రీ ఉంటుంది. 2025 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి మాత్రం పెయిడ్ ఉంటుంది. 2025 బ్యాచ్ వాళ్ళకి 2 times కూడా ఆఫ్ క్యాంపస్ ఫ్రీ ఎన్క్యూటీ టెస్ట్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ ఎవ్రీ బ్యాచ్కి 2 times ఉంటుంది ఫ్రీ ఎన్క్యూటీ, ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్. సో 2025 బ్యాచ్కి కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే 2025 బ్యాచ్ వాళ్ళు మేము ఈ ఎన్క్యూటీ టెస్ట్ రాయాలి అనుకునే వాళ్ళు మనీ పే చేసి రిజిస్టర్ చేసుకొని ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో ఏంటంటే ఎవ్రీ ఇయర్ 30,000 నుండి 40,000 పీపుల్స్కి మనకి టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్లో క్వాలిఫై అవుతున్నారు. అలాగే 2024 బ్యాచ్ కూడా సేమ్ అనమాట. నింజాకి వచ్చేసి టీసీఎస్ ఎన్క్యూటీ టెస్ట్కి నింజా వచ్చేసి 3.36 LPAలో ఉంటుంది. డిజిటల్కి 7 LPA నుండి 8 అలా ఉంటుంది. ప్రైమ్ మాత్రం 9 LPAకి 9 LPA అబవ్ ఉంటుంది. ఇవన్నమాట మనకి ప్యాకేజెస్. ఇప్పుడైతే సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ సిలబస్ అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే దాన్ని చూసుకొని అప్లై చేసుకోండి, రిజిస్టర్ అవ్వండి. అలాగే సిలబస్ని బట్టి మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో చూడండి, ఇది 2025 టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ సిలబస్. సో చూడండి, మనం ప్రీవియస్ పేపర్స్ని కూడా ప్రిపేర్ అయితేనే ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో ప్రీవియస్ పేపర్ నుండి ఖచ్చితంగా వస్తాయి. సో ఆ పేపర్స్ కూడా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. అలాగే వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, ప్రోగ్రామింగ్ లాజిక్ అండ్ హ్యాండ్స్ ఆన్ కోడింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో టోటల్ వచ్చేసి 92 క్వశ్చన్స్ ఉంటాయి ఒక పేపర్లో. అండ్ టైం పీరియడ్ వచ్చేసి 180 minutes, దట్ ఈస్ 3 hours. సో సిలబస్ అయితే చూడండి, న్యూమరికల్ ఎబిలిటీ నుండి 26 క్వశ్చన్స్ ఉంటాయి, 40 minutes టైం ఉంటుంది. వెర్బల్ ఎబిలిటీ నుండి 24 questions, 30 minutes టైము. రీజనింగ్ ఎబిలిటీ నుండి 30 questions, 50 minutes టైము. ప్రోగ్రామింగ్ లాజిక్ 10 questions, 15 minutes టైము. 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయన్నాను కదా, 2 కోడింగ్ క్వశ్చన్స్కి ఫస్ట్ క్వశ్చన్కి 15 minutes, సెకండ్ క్వశ్చన్కి 30 minutes టైం ఉంటుంది. ఇదన్నమాట ప్యాటర్న్. సో సిలబస్ వచ్చేసి మెయిన్లీ సి లాంగ్వేజ్ మీద ఉంటుంది.
ప్రోగ్రామాటిక్ లాజిక్ సిలబస్ వచ్చేసి సి లాంగ్వేజ్ లో డేటా టైప్స్, ఇన్పుట్ అవుట్పుట్స్, ఫంక్షన్ స్కోప్స్, వేరియబుల్స్ రిజిస్టర్స్, కమాండ్ లైన్ ప్రోగ్రామింగ్, పాయింటర్స్, ఇన్బిల్ట్ లైబ్రరీస్, కాల్ బై రిఫరెన్స్, కాల్ బై వాల్యూ, ఇటరేషన్ అండ్ రికర్షన్, ఇవన్నీ ప్రోగ్రామాటిక్ మీద వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీలో న్యూమరిక్ సిరీస్, డేటా సఫిషియన్సీ, మీనింగ్ఫుల్ వర్డ్ క్రియేషన్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డికోడింగ్, ఏజెస్, ఆడ్ మ్యాన్ అవుట్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, సీటింగ్ అరేంజ్మెంట్స్ కాంప్లెక్స్, ఈజీ 2, అనలాగీ, మ్యాథమెటికల్ ఆపరేషన్ అరేంజ్మెంట్స్. సో ఈ సిలబస్ ని బట్టి మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ప్రతి టాపిక్ నేర్చుకోవాలి. అప్పుడే మనం ఈ టీసీఎస్ ఎన్పిటి ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ సిలబస్, అరేంజ్మెంట్స్ అండ్ సిరీస్, పీసీఈ, నెంబర్ సిస్టమ్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, పర్సంటేజెస్, అలిగేషన్స్ అండ్ మిక్చర్స్, ప్రాబబిలిటీ, రేషియోస్, ప్రాపర్టీస్, ప్రపోర్షన్స్, యావరేజెస్, రీజనింగ్, వర్క్ అండ్ టైమ్, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, జియోమెట్రీ, divisibility, profit and loss, ages, clocks and calendars, series and progression, equations, averages, areas, shapes and perimeter. సో ప్రతి టాపిక్ మీద ఉన్నాయి. న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ ప్రోగ్రామాటిక్, ఇవన్నీ నేర్చుకోవాలి. ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోవాల్సి వస్తుంది. సో వెర్బల్ ఎబిలిటీ మీన్స్ ఇంగ్లీష్. సో సినోనిమ్స్, యాంటోనిమ్స్, ప్రిపోజిషన్స్, సెంటెన్స్ కంప్లీషన్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, స్పెల్లింగ్ టెస్ట్, స్పాటింగ్ ఎర్రర్స్, ప్యాసేజ్ కంప్లీషన్, సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ అరేంజ్మెంట్, ట్రాన్స్ఫర్మేషన్, ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్, పారా కంప్లీషన్, జాయినింగ్ సెంటెన్స్, ఎర్రర్ కరెక్షన్స్, అండర్లైన్ పార్ట్ ఉంటుంది, ఆ అండర్లైన్ పార్ట్ లో ఎర్రర్ కరెక్షన్స్. సో ఇవన్నీ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ వచ్చేసి. నెక్స్ట్ కోడింగ్ టెస్ట్ లో 2 క్వశ్చన్స్ ఉంటాయి అని చెప్పాను కదా. కోడింగ్ వచ్చేసి మనకి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి ఏ లాంగ్వేజ్ అయితే వచ్చో ఆ లాంగ్వేజ్ మీద మనం కోడింగ్ రాయొచ్చు. C++, జావా, సి, పెర్ల్, పైథాన్, ఇట్లా ఏదైనా ఒక లాంగ్వేజ్ ని చూస్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్ని మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.